అంటే మీరు అనొచ్చు 5,000 ఉద్యోగం కూడా ఉద్యోగమేనా అని. వాడు పెట్టే ఫెసిలిటీస్ మనం ముందాడికి ఇస్తే ఈసారి మేము మంచి చేస్తేనే మీరు మాకు ఓటేయండి అనే నినాదంతో మేము వెళ్తున్నాం. వై నాట్ 175 అంటున్నారు. ప్రశ్నించే హక్కు ఈయనకు ఉండాలా, వినే హక్కు ఆవిడకు ఉండాలి. మరి 2009లో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. మీరు కారణాలు ఏంటి? అనుకోకుండా జరుగుతుంటాయి. మరి మీ హయాంలో వలసలు తగ్గినాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఉపాధి కోసం వీటి కోసం వెళ్తారు కానీ అధ్యక్ష పదవి కూడా పోవడానికి కారణం అవతల వ్యక్తులను కించపరచాలి, మరి మా నాయకుడు గొప్పవాడు అవుతాడు అనేటటువంటిది. మీ నియోజకవర్గంలో తూర్పు కాపులు ఉన్న సామాజిక వర్గం మీ సామాజిక ఆ సామాజిక వర్గానికి మీరేమైనా న్యాయం చేయగలిగారా? అది మనం ఎలక్ట్ అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే తప్ప ఈ రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్ అంతా మాతోనే సాధ్యమైందని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లో ఎవరైతే ఈరోజు ఉంటామో ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా దాదాపు 3,40,00,000 270 మందికి మీ నియోజకవర్గంలో అందిందని గొర్రెల కిరణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. నా నియోజకవర్గమే కాకుండా మన 3 జిల్లాల్లో ఎవరు పేదలు వచ్చినా నేను లెటర్స్ ఇచ్చి. కానీ మీ నియోజకవర్గంలో మీ పార్టీ నుంచే కలిసెట్టి అప్పలనాయుడు గారు కావచ్చు, కొంతమందికి మత పిచ్చి ఉంటుంది, కొంతమంది పొలిటికల్ పిచ్చి ఉంటుంది. ఎందుకు మీరు న్యూక్లియర్ పవర్ని ఆ ప్లాంట్ని తీసుకురావడానికి ఎందుకు ఆ ప్రయత్నం చేశారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నేను కంప్లీట్ చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నారు. 5 ఏళ్ళలో దఫాలుగా సారాని. మీ నియోజకవర్గంలో 5 ఏళ్లలో జరిగిన డెవలప్ ఏంటి, చేయాల్సింది ఇంకా ఏముంది? సమస్య ఇక్కడికి చేసాము అయిపోయింది అనడానికి లేదు, కొత్తగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక్కడ భూదందాలకు కానీ రియల్ ఎస్టేట్ పర్సనల్గా కాదు, చేసేటటువంటి పనులు ప్రజల్లో మీ వరకు వచ్చాయి కదా. 80% వరకు ఉద్యోగాలు కల్పిస్తామని మీరు గతంలో కూడా మాట ఇచ్చారని చెప్పేసి ఒక టాకు. ఇప్పుడు జనసేనతో పొత్తుతో వెళ్తున్నారు సార్, ఎలా ఉంది? అంటే జనసేనకి సంబంధించి ఇక్కడ విశ్వక్సేన్ అనే వ్యక్తి మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. మొన్న జరిగిన కొన్ని పరిణామాలు చూసాం. ఎందుకంటే 2 సీట్లు మీరు ప్రకటించిన తర్వాత మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళు ప్రకటించారని వాళ్ళు 2 సీట్లు ప్రకటించడం కొంచెం గందరగోళ పరిస్థితులు. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? మనం పొత్తు అయిన తర్వాత వాళ్ళ అవసరాలకు ఉంటాయి. మీ అబ్బాయిని ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో తీస్తూ మీరు పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ ఏదైనా చెప్తే మనం చేయక తప్పదు అంతే. మరి రిషికొండ కొట్టేసి మంచి బహుమతి కడుతున్నారు, దాని మీద మీరు ఏంటి? ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఫెయిల్. మన రాష్ట్రానికి అసలు రాజధాని లేని పరిస్థితి. ఈయన 3 రాజధానులు అన్నప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు చేయలేవు. అచ్చెన్నాయుడు గారికి మీకు అంత సయోధ్య లేదు అనేది ఒక టాక్. సయోధ్య అనేటటువంటిది వేరు, పనితీరు వేరు.